ఫ్రెండ్స్ ఈ వేటలో అయితే మనకు చాలా ఎక్కువగానే చేపలు పడ్డాయి. ఒకసారి ఏం చేపలు చూపిస్తాను చూడండి క్లియర్గా. కరగడపార చేపలు, ఇంకా గుర్రంపార చేపలు, తలంపార చేపలు, ఒక కడిమెంతపార చేప కూడా మనకు పడ్డది. పసుపు కలర్ ఉంది కదా, దాన్ని అయితే కడిమెంతపార అంటారు. నేనైతే సింకంలో ఏ విధంగా వేసుకుంటున్నాను ఒకసారి చూడండి. అవి చాలా ఎక్కువ చేపలు. ఈ వేటలోనైతే మనకు వేట అయితే చాలా బాగా అయింది. డబ్బులు కూడా చాలా ఎక్కువగానే దొరకవచ్చు. నేనైతే అనుకుంటున్నాను. రేట్ అయితే మార్కెట్లో కూడా ఎక్కువగానే ఉంది. బోట్లు కూడా ఎక్కువ వెళ్ళలేదు, ఎందుకంటే తుఫాన్ అంటున్నారు. సముద్రం చూడండి ఎలాగుంది, గాలి కూడా చాలా ఎక్కువగానే ఉంది. మనమైతే ఊరికి దగ్గరలోనే వ్యాట్ చేసాము, ఎందుకంటే మన దగ్గర పర్వతం ఉంది కదా, అదే వాడ మునిగిపోయిన ప్లేస్లో ఉన్నది పర్వతం అంటారు దాన్ని. అయితే అక్కడే కరగడపార చేపలు అయితే మనకు లాగావు. అది రెయ్యర్లకే లాగావు. రెయ్యర్లు ఏ విధంగా మనం పడతామని కూడా నేను వీడియో పెట్టిన, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. మనం రెయ్యర్లతో ఏ విధంగా చేపలు తీస్తామని కూడా నేను చూపించాను కొన్ని వీడియోలను. అయితే ఒకసారి ట్రై చేయండి. మన వీడియోలు అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటావు. చేపలు కూడా ఇప్పుడు మనం ఎన్ని చేపలు పట్టామని ఒకసారి క్లియర్గా నేను చూపిస్తున్నాను కదా, సింకంలో ఏ విధంగా వేసుకుంటున్నానో ఒకసారి చూడండి. కొన్ని చేపలు అయితే ప్రాణంతోనే ఉన్నావో, ఏ విధంగా కదిలితున్నావో ఒకసారి చూడండి. ఇంకా మనకు చేపలు కొన్ని చనిపోయి కూడా ఉన్న అన్నీ అయితే చేపలు అయితే మీకు చూపిస్తున్నాడు క్లియర్గా. ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నావో. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.